శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. రామాయణము, రామ మార్గం, సుందరాకాండ, సూక్ష్మ వివరణ. గం గణపతి నమః. వాల్మీకిగిరి సంభూతా రమసాగర గామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సద్గతల్లోల సంకులం కాండగ్రాహ మహామినం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయే సుందరాకాండవుత్తమే సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సుందరాకాండమున శ్రీరాములు వారు సుందరుడు. అందలి కథయు మిక్కిలి సుందరమైనది. సుందరాకాండమున సీతయు సుందరి. సుందరాకాండమునందలి వనము సుందరమైనది. సుందరాకాండమునందలి కావ్య రచన సుందరముగా ఉండును. సుందరాకాండమున హనుమంతుడు సుందరుడు. సుందరాకాండమునందలి మంత్రము సుందరమైనది. సుందరాకాండమున సుందరము కానిది ఏదియూ లేదు, అంతయు సుందరమే. ఈ సుందరాకాండం నందు మొత్తం హనుమంతుల వారి ఒకే ఒక్క పాత్రతో శ్రీరామ సీతాదేవి దుఃఖమును పోగొట్టి శ్రీరామ సీతాదేవి యొక్క సంయోగమునకు రామాయణం అనే మాలకు ముఖ్య రత్నం వంటి వారు అయి ఉన్నారు. ఈ సుందరాకాండ జనుల లౌకిక కష్ట దుఃఖాలను పోగొట్టును. ఇక విశేషంలోకి, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులు సముద్రపు ఒడ్డున దిగులుగా కూర్చున్నది. జాంబవంతుని ప్రభావంతో హనుమంతుల వారు సీతాదేవిని వెతుకుటకు ఆకాశ మార్గమున బయలుదేరింది. శ్రీరాములు వారు వదిలిన బాణము వలె నేను సీతాదేవి జాడ తెలుసుకుని వస్తాను అని చెప్పారు. మైనాకుడితో స్నేహపూర్వకంగా సురస అను నాగమాతతో లౌక్యంగాను సింహికను వధించి లంకానగరంకు హనుమంతుల వారు చేరిరి. లంకాది దేవతకు శాప విముక్తి కావించి పిల్ల వేషంలో రాత్రి 2 గంటల వరకు హనుమంతుల వారు లంకనందు 4 అంగుళాల ప్రదేశం కూడా విడవకుండా సీతాదేవిని కనుగొనుటకు తీవ్ర ప్రయత్నం చేశారు. చివరకు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యో నమోస్తు చంద్రాంక అరుద్గణేభ్యః అని రాముల వారిని ప్రార్థించి అశోకవనం నందు హనుమంతుల వారు సీతాదేవిని కనుగొనిరి. ఆ సమయమందు రావణుడు సీతాదేవిని బెదిరించి 2 నెలలలో లొంగకపోతే నిన్ను చంపేస్తాను అని షరతు విధించినాడు. రాక్షస సీతాదేవిని రావణుని భర్తను చేసుకోమనగా సీతాదేవి అందుకు అంగీకరించక, భర్త రాజు అయినా రాజ్యహీనుడైనా నాకు పూజనీయుడు, సువత్సల సూర్యుని యందు అనురక్తురాలైనట్లు శచీదేవి ఇంద్రుని, అవింధతి వశిష్ఠుడిని, రోహిణి
చంద్రుని, లోపాముద్ర అగస్త్యుడిని, సుకన్య చ్యవనుడిని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుడిని, మదయంతి సౌదాసుడిని, కేసి సగర చక్రవర్తిని, దమయంతి నలుడిని పతివ్రతలై సేవించినట్లు నేను రామపత్రినై రామ పతివ్రతనై రాముడినే సేవించదను. శ్రీరాముని సేవలో జీవితాంతం గడిపెదను అని సీతమ్మ తెలియజేసినది. సీతాదేవి భయపడి చావుకు పూనుకొనగా హనుమంతులు వారు రామకథను వినిపించి సీతాదేవిని దర్శించి రామ అంగుళీయకమును ఇచ్చి సీతాదేవి నుండి చింతామణి పథకమును శ్రీరాములు వారికి సీతాదేవి గుర్తుగా పొందారు. సీతాదేవి వద్ద నుండి హనుమంతుల వారు బయటకు వచ్చి అశోకవనమును భగ్నం చేసి రాక్షసులను చంపి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వలన బ్రహ్మాస్త్ర బాణం వలన కట్టుబడి రావణుని ఆజ్ఞచే బాలమునకు రాక్షసులు నిప్పు పెట్టగా ఆ విషయం విన్న సీతాదేవి అగ్నిని ఇట్లు ప్రార్థించినది. ఓ అగ్నిదేవ, నేను త్రికరణ శుద్ధిగా పతిసేవ చేయుదానిని, తపస్సు చేయుదానిని రాముడినే భర్తగా భావించుతున్నాను. ఆయనచో హనుమంతునికి నీవు ఏమీ హాని చేయవద్దు. నేను శీలవతిని రామ సమాగము కోరినట్లు శ్రీరామచంద్రుడు భావించినచో ఓ అగ్నిదేవ, హనుమంతునికి హాని చేయకము. సత్య సంకల్పుడగు సుగ్రీవుడు నిజముగా శ్రీరాములు వారికి ఆత్మమిత్రుడైనచో నన్ను ఈ దుఃఖం సముద్రం నుండి రక్షింపకోరుచున్నాను. ఓ వైశ్వానర దేవ, చల్లబడము, మారుతికి హాని చేయకము అని సీతాదేవి ప్రార్థింపగా హనుమంతుల వారి బాల అగ్రభాగం నందు అగ్ని చల్లబడినను ప్రకాశవంతంగా మండుచుండెను. ఆ అగ్నికి ఆహార్యము ఇచ్చుటకు లంక ఇంట్లను హనుమంతుల వారు దగ్ధం చేశారు. విభీషణుడి ఇల్లు మాత్రము హనుమంతుల వారు విసర్జించెను. మరలా సీతాదేవిని చూసి లంక నుండి సముద్రమును దాటి వానరుల వద్దకు వచ్చి జరిగిన విశేషణములను హనుమంతుల వారు వానరులకు తిరుగు ప్రయాణంలో చెప్పినారు. మధువనం నందు వానరులు పండుగ చేసుకోగా సుగ్రీవుని వద్దకు దక్షిణ దిక్కుకు వానరులు అందరూ వచ్చారు. హనుమంతుల వారు జరిగినదంతయు శ్రీరాములు వారికి చెప్పి శ్రీరాములు వారికి చింతామణి ఇచ్చారు. ఓ నెలలోపుగా రావణుని వధించి సీతాదేవిని శ్రీరామ నీవు పొందవలను అని సీతాదేవి మాటగా శ్రీరాములు వారికి హనుమంతుల వారు చెప్పారు. ఇంత గొప్ప ఉపకారం చేసిన హనుమంతుల వారిని శ్రీరాముల వారు కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేశాను. సుందరాకాండలో ముఖ్యమైన విశేషాలు, మంత్ర అర్థాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాము. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేకశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ మిథిలా నగరీపదే భాగ్యానాం పరిపాలాయ భవ్య రూపాయ మంగళం
पितृभक्ताय सततं भातृभिस्सहसीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम् चक्तसाकेतवासाय चित्रकूटविहारिणे सेव्याय सर्वयविनां धीरोदाराय मङ्गलम् सौमित्रिनाशजानक्या च भवानाशिधारिणे संसेव्याय सदा भक्त्या स्वामिने मङ्गलम् दण्डकारण्यवासाय खण्डितामरशत्रवे वृद्धराजाय भक्ताय मुक्तिदायास्तु मङ्गलम् सादरं सौरीदत्तफलगोलाभिलाषिणे सौलभ्यपरिपूर्णाय सत्त्वोद्रिक्ताय मङ्गलम् हनुमत्समवेदाय हरीशाभीष्टदायिने वालिप्रवदनाय सुमहाधीराय मङ्गलम् ॐ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनावात् प्रकृते स्वभावात् करोमि यज्जः सकलं तस्मै नारायणाय समर्पयामि। ॐ तत्सत् ब्रह्मार्पणमस्तु। जय श्रीराम।